హాయ్, వసుంధరా వంటింటికి స్వాగతం. వసుంధరా వంటింట్లో ఈరోజు బూడిద గుమ్మడికాయ హల్వా. ఈ ఇంత బాగా తెల్లగా ఇట్లా బూడిద పడితేనే ముదిరికాయ. ఇదైతే కొంచెం నిలవ ఉంటుంది, అదే లేతకాయ అయితే నిలవ ఉండదు. ఇదైతే అన్నిటికీ పనికి వస్తుంది. ఎట్లాంటి కాయ తీసుకోవాలి. ఇది ఇప్పుడు శుభ్రం చేసుకుందాం. ఈ బూడిదంతా పోయే వరకు శుభ్రం చేద్దాం. ఇలా కట్ చేశాను. ఇప్పుడు ఈ మొక్క చూద్దాం, ఎంతవరకు వేసి చూద్దాం. ఈ బూడిద గుమ్మడికాయని చెక్క తీసుకొని ఇట్లా ఈ ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు తురుముకోవాలి. ఇటువైపున ఇట్లాంటివి తీసుకుని ఈ ఈ పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, ఇట్లా కూరు ఇట్లా తురుముకుంటే కూర బాగా వస్తుంది. ఇట్లా తురుముకోవాలి. తురుముకున్నాం కదా, తురుముకుంటే ఎట్లా వచ్చింది. ఇది మనం కొంచెం వాటర్ పిండేసేద్దాం. తొందరగా ఎగుతుంది కదా, నెయ్యి వేసి వేయించేటప్పుడు తొందరగా ఎగుతుంది. కొంచెం వాటర్ తీసేద్దాం. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం పిండేద్దాం. తురుము వచ్చేసి ఈ బౌల్తో 2 బౌల్ అయింది. దీనికి 30 బౌలు బెల్లం. మనం తురుము పిండినప్పుడు వాటర్ వచ్చింది కదా, ఇది కూడా 30 బౌల్ వచ్చినాయి. ఈ వాటర్ ఇప్పుడు ఈ బెల్లంలో పోసేద్దాం. కరుగుతూ ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగిద్దాం. దీంట్లో ఇప్పుడు నెయ్యి వేసేద్దాం. నెయ్యి వేడైంది, వేసేద్దాం. జీడిపప్పు కిస్మిస్ వేసి అయిపోయినాయి, తీసేద్దాం. ఇప్పుడు ఇదే నేతిలో ఈ బూడిద గుమ్మడి వేసుకుందాం. కొంచెం నీరు బయటకు వస్తుంది, మూత పెట్టేసేస్తే సరిపోతుంది. ఇంకా మెల్లిమెల్లిగా తిప్పుతుండాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెం, లేకపోతే అడిగంటుతుంది. ఇంకా రంగు మారింది, బెల్లం వేసేసేద్దాం. ముందు ఈ వాటర్ వేసేసి ఆ మిగిలిన వాటర్ కూడా వేసేసేద్దాం, ఉడుకుతుంది. ఈ బెల్లం కూడా వేసేద్దాం. మూత పెట్టేసేద్దాం. ఇంకా అయిపోయి వచ్చింది. ఇంకా 2 నిమిషాలు. ఈ నెయ్యి బయటకు వచ్చేవరకు, అట్లా నెయ్యి కనపడేవరకు ఇంకొంచెం. ఇంకా వేగిపోయింది. ఇంకప్పుడు జీడిపప్పు వేసుకుందాం. కొంచెం ఇలాచీ పౌడరు, కొంచెం కుంకుమ పువ్వు కలర్ కోసం. కొంచెం కలర్ మారింది కదా, ఇంకా అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బూడిద గుమ్మడికాయ హల్వా అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకుని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.